86వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూడడం జరుగుతుంది. ఈ సవరణ చట్టాన్ని 2002 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం చూసినట్టయితే ప్రాథమిక విద్యా హక్కు. ప్రధాన అంశాలు చూసినట్టయితే ఆర్టికల్ 21 ఏ అనే ఆర్టికల్‌ను ఇందులో పొందుపరచుకోవడం జరిగింది. దీన్ని ఉద్దేశించి అంటే 6-14 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టంలో భాగంగా. అలాగే రెండవ అంశం చూసినట్టయితే ఆర్టికల్ 45 రాష్ట్ర నిర్దేశిక సూత్రాలలో మార్పు చేసి 6 సంవత్సరాలలోపు పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్యను అందించాలని పేర్కొన్నారు. అలాగే మూడో అంశంగా చూస్తే ఆర్టికల్ 51 ఏకే 51 ఏకే 11వ ప్రాథమిక విధిగా 6-14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రుల లేదా సంరక్షకుల బాధ్యత అని చేర్చడం జరిగింది. ఇలా 3 అంశాలను ప్రాథమిక హక్కులో, అలాగే ప్రాదేశిక సూత్రాలలో, అలాగే ప్రాథమిక విధులలో ఈ 3 అంశాలను చేర్చడం జరిగింది. ప్రాథమిక విద్యకు సంబంధించి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇది ముఖ్యంగా మనం గమనించాలి.